మీరు చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఉన్న కుక్కను ఆంధ్రకైతే పంపించబోతున్నాను. డిండి వ్యూ పాయింట్ చూసిన తర్వాత మన ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం. ఈ యొక్క శ్రీశైలం వెళ్ళే ముందు నల్లమల ఫారెస్ట్ అనేది మనం ఖచ్చితంగా దాటాల్సి వస్తుంది. ఈ నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్డు ఆ వైబే వేరేలా ఉంటుందని ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈరోజు మనం కూడా ఆ యొక్క నల్లమల ఫారెస్ట్ అందాలను చూసి ఆ నల్లమల ఫారెస్ట్లో మధ్యలో ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ అనేది ఉంటుందంట. ఈ వీడియోలో నేనైతే మీకు అది కూడా చూపిస్తాను. మరి ఆ వ్యూ పాయింట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. అది మీరు లైక్ అండ్ షేర్ ద్వారా ఇవ్వచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఒక విలేజ్ కూడా ఉంది. విలేజ్ నేమ్ వచ్చేసి వట్టెవర్లపల్లి. ఇక్కడైతే ఒక దాబా ఉందన్నమాట. ఈ దాబా దగ్గర మేమైతే తిన్నామని ఆగాము. బట్ ఇక్కడ ఫుడ్ అయితే దొరకదంట. ఇంకా ముందుకెళ్ళాలని చెప్పారు. కూల్ డ్రింక్స్ అండ్ బిస్కెట్స్ తీసుకున్నాం అన్నమాట. వీడు థమ్స్అప్ తీసుకున్నాడు. ఎందుకంటే షాప్ ఇంత మంచిగా ఉంది, మరి ఎందుకన్నా ఫుడ్ మెయింటైన్ చేస్తుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మీరెవరైనా శ్రీశైలం రైడ్ ప్లాన్ చేసి ఉంటే లో బడ్జెట్లో అయిపోవాలని మీరు అనుకుంటే మీతో పాటు స్నాక్స్ అండ్ ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఎందుకంటే మనం ఇక్కడ ఏ ఐటెం తీసుకున్నా కానీ 3 నుంచి 10 రూపాయల వరకు అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఆక్టోపస్ వ్యూ పాయింట్లో ఎంట్రీ అయితే ఇలా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి, క్యాష్ మెయింటైన్ చేయాలి. ఫోన్పేలో అయితే అస్సలే పనిచేయమన్నమాట. ఈచ్ వన్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ విత్ బైక్, అంతేనా? ఈచ్ వన్ పర్సన్కి 50 రూపీస్ విత్ బైక్. ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఇస్తున్నారు కదా ఆక్టోపస్ ఎంట్రీ ఇది. ప్రజెంట్ అయితే మనం ఈ వ్యూ పాయింట్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఒకసారి ఊహించుకోండి, ఇంత అందమైన లొకేషన్లో ఆ కొండల మధ్య మీరు కనుక ఉన్నట్లయితే ఎలా ఉంటుంది. ఒకసారి రెడ్ మార్క్ని అయితే గమనించండి. ఇక్కడైతే ఒక విలేజే ఉంది. మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తా చూడండి. ఇక్కడైతే వర్షం వస్తుంది. వ్యూ పాయింట్ చూడండి ఎట్లుందో, ఒక స్నో టైప్లో అయితే వర్షం రావడం జరుగుతుంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం అయితే మొదలు పెట్టేస్తాం. ఈ ఘాట్ రోడ్డు అందాలు ఎటు చూసినా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అందుకనే మేము ఫన్నీగా కొన్ని రీల్స్ కోసం అయితే వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫ్రెండ్స్, నేను పర్సనల్గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, నాలాంటి చిన్న క్రియేటర్ వీడియోస్ వస్తే దయచేసి స్కిప్ చేయకండి. ఒక లైక్ అండ్ షేర్తో మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరి ఇవాళ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే సపోర్ట్తో ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నేను మీ వెంకట్ నాయక్. జై శివలాల్, జై శ్రీరామ్.